గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అండ్ ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ ఇంగ్లీష్ ఫర్ బిగినర్స్. ఇంగ్లీష్ అంటే చాలామందికి భయం ఉండి ఉంటుంది. సో బిగినర్స్గా ఉన్నప్పుడు ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలంటే జస్ట్ కమాండ్ రూపంలో మనం బేసిక్గా యూజ్ చేసే సెంటెన్సెస్ కానీ వర్డ్స్ కానీ నేర్చుకుంటే మనకి ఇంకా సింప్లిఫై అయిపోద్ది. సో వాటిలో 10 బేసిక్ సెంటెన్సెస్ ఇవాళ మీకు చెప్తున్నాను నేను. సో ఫస్ట్ వన్ ఈజ్ వాట్ ఈజ్ యువర్ నేమ్. అంటే వాట్ అంటే ఏమిటి, ఈజ్ అంటే హెల్పింగ్ వెర్బ్. ఈజ్ యువర్ నేమ్ అంటే మీ పేరు ఏమిటి, యువర్ అంటే మీ కానీ నీవు కానీ అని అంటారు. మీ పేరు ఏమిటి. సెకండ్, హౌ ఆర్ యూ, మీరు ఎలా ఉన్నారు. హౌ అంటే ఎలా, ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్. యూ అంటే మీరు కానీ నీవు కానీ, మీరు ఎలా ఉన్నారు అని చెప్పచ్చు దాన్ని. థర్డ్ వన్, వాట్ ఈజ్ యువర్ స్కూల్ నేమ్. వాట్ అంటే ఏమిటి, యువర్ అంటే మీ, స్కూల్ నేమ్ అంటే స్కూల్ నేమ్ యాస్టిస్, మీ స్కూల్ పేరు ఏమిటి. నెక్స్ట్, హౌ ఈజ్ యువర్ హెల్త్. హౌ అంటే ఎలా, యువర్ అంటే మీ, హెల్త్ అంటే ఆరోగ్యం, మీ ఆరోగ్యం ఎలా ఉంది. నెక్స్ట్, ఫిఫ్త్ వన్, హౌ ఫార్ ఈజ్ యువర్ స్కూల్ ఫ్రమ్ హియర్. హౌ ఫార్, ఫార్ అంటే దూరం, మీ స్కూల్ ఎంత దూరం ఉంది. హౌ ఫార్ ఈజ్ యువర్ స్కూల్. హౌ ఫార్ అంటే ఎంత దూరం, యువర్ స్కూల్ అంటే మీ స్కూలు. ఫ్రమ్ హియర్, ఫ్రమ్ అంటే ఈ ప్లేస్ నుంచి, ఈ ప్లేస్ నుంచి మీ స్కూల్ ఎంత దూరంలో ఉంది. నెక్స్ట్, వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే మీరు ఏం చేస్తున్నారు. వాట్ యు ఆర్ డూయింగ్ అనొచ్చు, వాట్ ఆర్ యూ డూయింగ్ అనొచ్చు. వాట్ అంటే ఏం చేస్తున్నారు, డూయింగ్ అంటే చేయడం, యూ అంటే మీరు. వాట్ ఆర్ యూ డూయింగ్. నెక్స్ట్, విల్ యూ కమ్ విత్ మీ. విల్ యూ అంటే మీరు. విల్ అంటే ఏంటంటే అది ఫ్యూచర్ టెన్స్ అని అంటాం మనం. విల్ అంటే మీరు నాతో వస్తారా. విల్ యూ కమ్ అంటే రావడం, విత్ మీ అంటే నాతో మీరు రాగలుగుతారా. క్లియర్. అండ్ నెక్స్ట్ వన్, వేర్ యు ఆర్ స్టేయింగ్ అంటే ఉండడం, యు అంటే మీరు, వేర్ అంటే ఎక్కడ, మీరు ఎక్కడ ఉంటున్నారు. వేర్ యు ఆర్ స్టేయింగ్ మామూలుగా అంటుంటాం కదా ఎవరైనా కలిసినప్పుడు, వేర్ యు ఆర్ స్టేయింగ్ అని. నెక్స్ట్, డూ యూ హ్యావ్ ఫీవర్. డూ అంటే మీకు, యూ అంటే మీకు, డూ యూ అంటే మీకు, హ్యావ్ ఫీవర్, హ్యావ్ అంటే కలిగి ఉండడం, ఫీవర్ అంటే జ్వరం, అంటే మీకు ఫీవర్ ఉందా. డూ యూ హ్యావ్ ఫీవర్. క్లియర్. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ యువర్ క్వాలిఫికేషన్. వాట్ ఈజ్ యువర్ క్వాలిఫికేషన్. దిస్ ఇస్ సింపుల్, అంటే మనం రెగ్యులర్గా వాడేది. వాట్ అంటే ఏమిటి, ఈజ్ యువర్ అంటే మీ క్వాలిఫికేషన్ ఏమిటి. వాట్ ఈజ్ యువర్ క్వాలిఫికేషన్ అనొచ్చు. వాట్ ఆర్ యువర్ క్వాలిఫికేషన్స్. క్వాలిఫికేషన్స్ అంటే అక్కడ మనం ప్లూరల్ యూజ్ చేస్తే ఇక్కడ ఆర్ యూజ్ చేయాలి, అక్కడ క్వాలిఫికేషన్ అని యూజ్ చేస్తే ఇక్కడ ఈజ్ యూజ్ చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, అంటే ఇవి ఇప్పటివరకు మనం డిస్కస్ చేసే సెంటెన్సెస్. ఈ బేసిక్ సెంటెన్సెస్ అనేవి మనకు రెగ్యులర్గా ఎప్పుడైతే మన పిల్లలతోటి కానీ మన బిగినర్స్ ఫ్రెండ్స్ అండ్ నైబర్స్తో మాట్లాడినప్పుడు ఇవి పక్కాగా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. ఓకే, బాయ్.